ఒక జిమ్ రాట్ అడుగుతుండే జ్వరం వచ్చినా జిమ్ కి వెళ్ళొచ్చా అని చెప్పి. నిన్ననే నేను కూడా ఒక రీసెంట్ రీల్ చూసిన, దానిలో వాడికి 101 ఫీవర్ ఉంది, అయినా కానీ జిమ్ కి వెళ్ళి మళ్ళీ దాన్ని ఒక రీల్ తీసి నేను కన్సిస్టెన్సీ ఉన్నా డెడికేషన్ ఉన్నా అని చెప్పి దాన్ని ఫ్లెక్స్ అనుకుంటుండు. నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద ఫూలిష్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జ్వరం వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ వైరస్ తో ఇంకా బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. ఆ వైరస్ తో అండ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయాలన్నా కొంచెం ఎనర్జీ కావాలి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది. నువ్వు ఆ ఎనర్జీ మొత్తం తీసుకెళ్లి జిమ్ లో పెడతా అంటే దీనికి ఎనర్జీ సరిపోదు. అప్పుడు నీకు ఏమైతుంది, నీకు ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. ఫీవర్ వచ్చినప్పుడు మనం ఆబ్వియస్ గా వాటర్ ఇంటెక్ సరిగ్గా ఉండదు. అండ్ మళ్ళీ నువ్వు అదే తీసుకోవాలి జిమ్ లో వెళ్ళి మొత్తం ఆ స్వెట్ ద్వారా మొత్తం మినరల్స్ అనేది మొత్తం పోతుంది. అప్పుడు నీకు ఏమైతుంది, డిహైడ్రేట్ అవుతుంది బాడీ. నువ్వు జిమ్ లోనే అప్పుడు వాడితో కళ్ళు తిరిగి. సరే ఇప్పుడు ఓకే జిమ్ కి వెళ్ళి జిమ్ చేసినావు, ఇప్పుడు నీ మజిల్ రికవరీకి ఏం చేస్తావు, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటావా, తీసుకో. ఎందుకంటే తినబుద్ధి కాదు జ్వరంలో ఉన్నప్పుడు. ఒకవేళ తీసుకున్నా నీకు సరిగ్గా డైజెస్ట్ అండ్ అబ్జర్ప్షన్ అవ్వదు నీ బాడీలోకి. అప్పుడు ఏమైతుంది, ఇంకా సోర్నెస్ అవుతుంది, ఇంకా వీక్ అవుతుంది నీ బాడీ. అప్పుడు ఆల్రెడీ ఫీవర్ లో ఉన్నప్పుడు నీ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఇంకా హార్ట్ బీట్ అనేది స్పీడ్ కొట్టుకుంటుంది. నువ్వు అట్లాంటి జిమ్ కి వెళ్ళి ఇంకా దాన్ని రేజ్ చేస్తే హార్ట్ రిస్క్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నిటికీ పర్లే, నేను అయినా కానీ జిమ్ కి వెళ్ళి కన్సిస్టెన్సీతో నేను జిమ్ చేస్తా అంటే ఫైన్, కంప్లీట్ గా అది నీ తీట. కాకపోతే ఒకవేళ నీ వైరల్ ఫీవర్ అయితే నువ్వు శానిటైజింగ్ ఏం చేసుకో, జిమ్ కి వెళ్ళి నువ్వు ఆ డంబుల్స్ ముట్టుకుంటూ అన్ని చేస్తావు, తుమ్ముతో దగ్గుతో. అప్పుడు ఆ సేమ్ డంబుల్స్ ఎక్విప్మెంట్స్ ముట్టుకున్న వేరే పరిస్థితి ఏంది, ఆబ్వియస్ గా వాళ్ళకి కూడా నీ జ్వరం అంటించినట్టు అవుతుంది. నువ్వు మొగ్గలో కలిసిపోతే ఓకే, పక్కన మొగ్గలో కలపకు. ఇక మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నువ్వు ఫీవర్ లో ఉన్న జిమ్ కి వెళ్తున్నావు అంటే అదొక కన్సిస్టెన్సీ అన్నారు, అదొక ఫూలిష్నెస్ అంటారు. ఒకవేళ నువ్వు రియల్ గా నీ కన్సిస్టెన్సీ ప్రూవ్ చేసుకోవాలంటే ఆఫ్టర్ రికవరింగ్ ఆల్ థింగ్స్ నువ్వు మళ్ళీ అదే జోష్ లో జిమ్ కి వెళ్ళి హిట్ చేస్తే అది కన్సిస్టెన్సీ, అది డెడికేషన్ అంటారు.